రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఉస్తాద్ భగత్ సింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఉగాది పురస్కరించుకుని రిలీజ్ అయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సినిమాకు పాజిటివ్ టాక్స్ అయితే వస్తున్నాయి. అయితే పిఠాపురం ఆయన అడ్డా ఏదైతే ఉందో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురంలో అభిమానుల స్పందన ఏ విధంగా ఉందనేది మనం ప్రస్తుతం పూర్ణ థియేటర్ దగ్గర రావడం తెలిసింది. ఒకసారి అభిమానుల స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా అయితే సూపర్ హిట్. మెగా ఫ్యామిలీకే కాకుండా అన్ని వర్గాల ఫ్యామిలీకి కూడా ఆకట్టుకునేలా ఉంది. నిజంగా చాలా చాలా బాగుంది. సూపర్ అండి సినిమా, చాలా బాగా సూపర్ అండి సినిమా. బాగుంది, యాక్టింగ్ కొంచెం స్టోరీ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. సూపర్. మేము జీ మేరపడి నుంచి ఐపీఎస్ బాగుంది. సూపర్ అండి సార్. గబ్బర్ సింగ్ వేరు, ఇది వేరు, ఇది పువ్వు దించారు సినిమా. సూపర్ సినిమా సార్. సూపర్ సినిమా. మొత్తం పత్తి హైలైట్ సినిమా కూడా, మొత్తం పత్తి సీన్ కూడా హైలైట్ చేయాలి సార్. ఓకే సార్. హైలైట్ అండి సూపర్ హిట్ అండి. చాలా బాగుందండి. హైలైట్ గంజాయిని గట్రా కడతామండి. సినిమా చాలా బాగుంది. సూపర్ సినిమా ఎలా ఉంది సార్? బాగుందండి. అదిరిపోయింది. సెకండ్ సూపర్ ఎక్సలెంట్. బాగుందండి సినిమా. సూపర్ హిట్ అండి. సూపర్, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా చాలా సూపర్ గా ఉందండి. దేశం గురించి రాజకీయం బాగా ఎక్కువగా సినిమా సూపర్ ఉంది. పవర్ స్టార్, ఇంకా పవర్ స్టార్ చూస్తే ఇంకేదైనా సరే తిరగలేదు. ఇంకా బాగుందండి, చాలా బాగుంది. హైలైట్ సెకండ్ హాఫ్ చాలా ఇంకా బాగుంటుంది సార్. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ చాలా బాగుంటది. బాగుంది, కొత్తగా చాలా బాగున్నాయి సార్. నక్షత్రం 100% వర్తబుల్ సార్. బాగుంది సినిమా, చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఉందండి. ఈ మనసే సాంగ్ ఉంది. గ్రౌండ్ లెవెల్ గట్టుకుంటది, నెక్స్ట్ లెవెల్ మరో లెవెల్ ఉంటది. సినిమా సూపర్ ఎక్సలెంట్. మరి రాజకీయం అన్ని ఇమిలితమై ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. మరి హరీష్ శంకర్ గారు చాలా పవన్ కళ్యాణ్ గారిని ఎలా తీర్చిదిద్దాలో, ఎలాగైతే ప్రజలు చూపించాలో అలా చూపించారు. ఇది మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ రియల్ స్టోరీ రెండు కామిక్ ఉంది కాబట్టి మాత్రం చాలా సూపర్ గా సినిమా అయితే. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. డైలాగ్స్ కూడా చాలా ట్రైలర్ లో చాలా బాగున్నాయి. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఉగాది పచ్చళ్ళలో ఎన్ని రకాల రుచులు ఉంటాయో అన్ని రకాల రుచులు దీంట్లో క్లియర్ గా కనిపించినాయి. మంచి సినిమా తీసిన, బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ సినిమా తీసిన దానికంటే ఇది ఇంకా చాలా బాగా తీశారు. ఫ్యాన్స్ అందరికి చాలా మంచి ఆకలి తీర్చారు. సెంటిమెంట్, కమర్షియల్ మూవీలో సెంటిమెంట్ ఎంత దారుణంగా తీస్తారని అనుకోలేదు. లాస్ట్ 45 minutes కూడా ఫ్యాన్స్ ని కూర్చోబెట్టి ఎంజాయ్ చేసే వాళ్ళ ఎంత సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఫస్ట్ నుంచి ఆయన ఓజీ సినిమా ఇవన్నీ చూసాం, కానీ ఈ సినిమా ఇంకా దానికి ఎక్స్ట్రాడినరీగా తీయడం జరిగింది. హరీష్ శంకర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నాం. అంటే ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కూర్చుని చూడగలిగే పక్క కమర్షియల్ సినిమాలు అయితే లోటు కనపడుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, అది ఈ లోటు తీరుస్తుందని చెప్పి అన్నారు. నిజంగా లోటు తీర్చిందా? వస్తుందా? 100% లోటు తీశారు ఈ మూవీ. మీకు ఈ రోజు నుంచి మీకు తెలుస్తుంది. కలెక్షన్ ప్రపంచం జరుగుతూ ఉంటుంటది, చూసుకోవాలి. హరీష్ శంకర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. హైలైట్ ఏంటి సార్ సినిమాలో? హైలైట్ ఏంటి? డాన్సులు, డైలాగులు మాత్రం ఎరగదీశారు. పవన్ కళ్యాణ్ గారు డైలాగులు అయితే మాత్రం ఆయన చెప్పే ఆ స్టైల్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. అంటే ఎరగదీసే డైలాగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఎరగదీసే నక్షత్రం ఇచ్చి పడేసే గోత్రం అని చెప్పి అన్నారు. ఎరగదీసే డైలాగులు, ఇచ్చి పడేసే డాన్సులు, ఫైట్లతో నిజంగా ఉర్రూతులోగించారని చెప్పి చెప్తున్నారు మెగా ఫ్యాన్స్. ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది? 100% బాగుంది సార్. అంటే గబ్బర్ సింగ్ ని మించి ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇది ఒక మైల్ స్టోన్ అనుకో? కెరియర్ లో ఇది ఒక మైల్ స్టోన్ చెప్పచ్చు సార్. ఇది ఏంటి హైలైట్ ఏంటి సినిమాలో? హైలైట్ సినిమాలో ఆయన డైలాగ్ కానీ, డాన్స్ కానీ, మొత్తం దానికి సంబంధించి ఏ టు జెడ్ మొత్తం మూవీ అంతా కూడా 100% బాగుంది సార్. మూవీ అంతా కూడా సూపర్ అండి. చాలా బాగుందండి సినిమా. అనుకున్న దానికన్నా చాలా బాగా తీశారు హరీష్ శంకర్ గారు. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ మీద డైలాగులు కానివ్వండి,
మా ఇండియా పాకిస్తాన్ గురించి మనం జై హింద్ అని చెప్పాలని అలాంటి సిచ్యువేషన్లు అవన్నీ అయితే చాలా బాగా తీశారు. ఈయన కళ్యాణ్ గారి కరెక్ట్ యాప్ట్ అండి ఇదంతా ఈ మూవీ. అంటే ఈ డైలాగ్స్ గానీ లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ వింటేజ్ పవన్ కళ్యాణ్ కనపడ్డారని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? 100% అండి. చాలా రోజుల తర్వాత ఆయన స్టెప్లు వేసారు ఈ మూవీలో. ఫ్యాన్స్ అందరికీ అయితే పండగ అని చెప్పాలండి ఇదైతే. అది సినిమా సూపర్ హిట్ అనొచ్చా? సూపర్ హిట్ అండి. గబ్బర్ సింగ్ ని మించి అంతకన్నా ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది సార్. సినిమా అయితే చూసుకోని అవసరం లేదు. ఈ సినిమాలో ఫ్యాన్స్ కి అన్లిమిటెడ్ ఫుల్ మీల్స్ కిందే లెక్క చేయాలి. ఓకే, చాలా ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్. సూపర్ హిట్, బంపర్ హిట్. సార్ ఎలా ఉంది? సినిమా సూపర్ హిట్ అండి. పవన్ కళ్యాణ్ గారు మంచి గ్లామర్ గా చాలా ఎక్స్ట్రాగా చూపించారు. సినిమా మాత్రం డైలాగ్స్ కానీ పాటలు కానీ ఫైట్స్ కానీ చాలా బాగుందండి. సినిమా సూపర్ హిట్. ఫ్యాన్స్ కి ఏం కావాలో ఫుల్ మీల్స్ పెట్టి పండగకి ఆకలి తీర్చారండి. పండగ ముందుగానే వచ్చింది మాకు. జై జనసేన. రైట్, ప్రతి ఒక్కరు కూడా పండగ ముందే వచ్చింది మాకు ఫుల్ మీల్స్ పెట్టారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు డాన్స్లు ఎరగదీశారు, డైలాగులు ఎరగదీశారు. ప్రతిదీ కథాబలం ఉన్న సినిమా ఇది. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ముఖ్యంగా సెంటిమెంట్ మేము ఎంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదు. లాస్ట్ 45 నిమిషాల సినిమా అయితే అత్యద్భుతం. ఫుల్ మీల్స్ మాకు వడ్డిచ్చారు. గబ్బర్ సింగ్ ని మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాని అలరిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సినిమా అయితే రాలేదు. పక్కా కమర్షియల్ సినిమా ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఈ మధ్య కాలంలో మరొక ఎత్తి తీసుకెళ్లే సినిమా అని చెప్పి కూడా అభిమానుల కోలాహలం మధ్య పిఠాపురంలో సందడి వాతావరణం నెలకొంది. సంబరాలు అంబరాలు అంటే ఏం చెప్పవచ్చు.